దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, మరోసారి ఈ అర్ధరాత్రి వేళ నూతన దినారంభంలో ఈ ప్రార్థన మహా పోరాటానికి వచ్చినటువంటి నా ప్రియ సహదాసులు, తోడి సైనికులు, యోధులు, ప్రార్థనా వీరులందరికీ కూడా ప్రభువైన యేసు నామములో నేను శుభాకాంక్షలు ఆహ్వానం తెలియపరుస్తున్నాను. కనుక రండి, మనం ఎక్కువ ఆలస్యం చేయకుండా వెంటనే మనము చిన్న వాక్యం చదువుకొని కొన్ని ప్రార్థన అంశములు మనం ఒకసారి మన ముందు వరుసగా మనం జ్ఞాపకం చేసుకొని విజ్ఞాపన మనము విజ్ఞాపన పోరాటమును, ప్రార్థన పోరాటమును మనం ప్రారంభించుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మికిలి గొప్ప దేవా, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ దేవా, మరొక నూతన దినారంభంలో మేమందరము కలిసి నీ దివ్య పాద సన్నిధిలో ఎలాగున ప్రార్థించుకునే మహదవకాశం ఇచ్చినందుకై నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రభు, దయపాలించి దిగిరండి, నీ వాక్యం పంపించండి. మేము దేని నిమిత్తము, ఏ విధంగా, ఏ విధానంలో, ఏ పద్ధతిలో, ఎటువంటి భారము కలిగి, ఎటువంటి మాటలతో మేము ప్రార్థన చేయాలో మీరు మాకు నడిపించండి, మాకు బోధించండి, మాకు నేర్పించండి, మార్గము చూపించండి, ఆ మార్గంలో మమ్మల్ని నడిపించండి. నీకు ప్రీతికరమైన ప్రార్థన విజ్ఞాపనము మా ద్వారా మీరే చేయించమని, మీరే మహిమను పొందమని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి అనేక సందేశములలో ఈ ప్రార్థన పోరాట సందర్భంగా మనం చెప్పుకున్న అనేక సందేశాలలో ఎన్నెన్నో వాక్యాలు మనం చదువుకున్నాం, ఎన్నెన్నో ప్రసంగాలు చేసుకున్నాం, ఎన్నెన్నో విషయాలు మనము లోతైన నిగూఢమైన సంగతులు మనం చెప్పుకున్నాం. ఈ దినాన దేవుడు జ్ఞాపకం చేస్తున్న ఒక విషయం నేను మీ ముందు చదివి కొన్ని ప్రార్థన అంశాలు మీతో పంచుకొని ప్రార్థన ప్రారంభించాలని నేను ఆశిస్తున్నాను. ఇంతకుముందు చాలా ప్రసంగాలు చేసుకున్నాను. ఇవాళ నేను ప్రసంగం చేయను, ఒక మాట మాత్రమే చదివి కొన్ని ప్రార్థన అంశాలు మీ ముందుంచి ముగించుకుందాం అని అనుకుంటున్నాను. యెషయా ప్రవచన గ్రంథము 49వ అధ్యాయం, 49వ అధ్యాయము 4వ వచనాన్ని ఒక్కసారి మనం పరికిద్దాం, పఠిద్దాం. యెషయా 49:4. అయినను వ్యర్థముగా నేను కష్టపడితేని ఫలమేమీయూ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచి ఉన్నాను అని అనుకొంటిని. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయెను.
ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం ఈరోజు కొరకు చదువుకున్నటువంటి ఈ బైబిల్ వచన భాగము ఒక ప్రత్యేకమైన వ్యక్తిని గూర్చి ప్రవచిస్తూ ఉంది. ఈ వ్యక్తి సామాన్యుడు కాడు. ఈ వ్యక్తి ఎవరు అంటే, మొట్టమొదట మన ప్రభువైన యేసును గూర్చినటువంటి ప్రవచనం ఇది. మొట్టమొదట ఈ వ్యక్తి మన ప్రభువైన యేసే. ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు, ఆ తరువాత పౌలు అడుగుజాడల్లో నడిచి బ్రతికి సేవ చేస్తున్న 50 మంది దైవ సేవకులందరూ కూడా ఈ వచనంలో మనకు కనబడుతున్నారు. ఎందుకు అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, 6వ వచనంలో చెబుతున్నాడు, భూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై. 6వ వచనం చూడండి. అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను అని దేవుడు ఈ వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నిన్ను అన్యజనులకు వెలుగై ఉండునట్లుగా నేను నియమించాను, భూదిగంతముల వరకు అని మాట్లాడుతున్నాను. ఎంత అద్భుతమైన విషయం దేవుని బిడ్డలారా. మరి దాదాపు ఇటువంటి వాగ్దానమే అపోస్తలుల కార్యాలు 26వ అధ్యాయము 18వ వచనము చూడండి. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడెదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపుకు తిరిగి నాయందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదను అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడికి పంపిస్తున్నాడు అంటే, నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము, నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడెదను. మరి ఇశ్రాయేలీయులు, ఈ ప్రజలంటే ఇశ్రాయేలీయులు, అన్యజనుల వలనను కూడా నీకు హాని కలగకుండా నేను కాపాడుతాను. మరి భూలోకమంతటికి నిన్ను ఒక వెలుగుగా నేను నియమించాను. అందరూ నీ ద్వారా సత్యాన్ని గ్రహించున్నట్లు వారి మనోనేత్రాలు నేను తెరుస్తాను నీ ద్వారా. ఇశ్రాయేలీయుల మనోనేత్రాలు, అలాగే అన్యజనుల మనోనేత్రాలు కూడా నేను తెరుస్తా. వారి కన్నులు తెరవబడునట్లుగా నిన్ను పంపుచున్నాను. 18వ వచనం 26వ అధ్యాయం 18 చివరన చూడండి. వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. ఎవరి కన్నులు? ఇశ్రాయేలీయుల కన్నులు, అలాగే అన్యజనుల యొక్క కన్నులు. ఇంత అద్భుతమైన వాగ్దానం పౌలుకు దేవుడు చేస్తూ ఉన్నాడు. మరి అలాగే 6వ అధ్యాయం యెషయా 49లో చూస్తే, ఇశ్రాయేలులో తప్పించబడిన వారిని రప్పించునట్లును. తర్వాత
అన్యజనులకు కూడా వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. ఇశ్రాయేలులో ఉన్నోళ్ళ కొరకు అన్యజనులకు కూడా వెలుగై ఉండునట్లు నిన్ను నియమించాను. ఇది మొట్టమొదట మన ప్రభువైన యేసును గూర్చిన వాగ్దానం, ప్రవచనము, యేసును గూర్చినటువంటి దేవోక్తి ప్రవచనము. ఆ తరువాత యేసు ప్రభు సేవకులందరిలోనూ అగ్రగణ్యుడైనటువంటి పౌలుకు దీనిని దేవుడు అన్వయించి చెబుతున్నాడు. అపోస్తలుల కార్యాలు 26లో. ఇంకా యేసు ప్రభు వారికి పౌలుకు మాత్రమే కాదు, యేసయ్యలాగా పౌలులాగా దేవుని చిత్తము నెరవేర్చాలి అని తమను తాము అంకితం చేసుకొని ప్రతిష్ఠించుకున్న దేవుని సేవకులందరిని గూర్చినటువంటి ప్రవచనం ఇది. ఒకవేళ నీవు అనుకుంటే నేను పౌలులాగా సేవ చేయాలి, క్రీస్తును నేను ప్రకటించాలి, అయ్యో సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ, నేను సువార్త ప్రకటించడమే నాకున్నటువంటి జీతము బహుమానం, నేను చెయ్యాలి, సువార్త సేవ చెయ్యాలి, ఏ విధము చేతే నా కొన్ని ఆత్మలు రక్షించాలని భారము కలిగి నీవు దేవుని కొరకు జీవిస్తూ ఉంటే ఈ వచనం నీకే చెందుతుంది. నీవు స్త్రీవైనా పురుషుడు అయినా నీకే ఈ వాక్యం చెందుతుంది. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి యేసు వచ్చాడు. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. గనుక ఏ విధము చేతనైనా కొంతమందిని రక్షణలోకి నడిపించాలని అందరికీ అన్ని విధముల వాడై సమాజంలో కలిసిపోయి ఎలాగైనా కొందరిని రాబట్టాలి, రక్షణలోనికి వెలుగులోనికి తేవాలని చిత్తశుద్ధితో ప్రయత్నించినటువంటి ఆనాటి పౌలులాగా నీవు కూడా ఒకవేళ సేవ చేస్తూ ఉన్నట్లయితే ఈ యెషయా 49వ అధ్యాయము నీకు చెందుతుంది. నాట్ ఓన్లీ టు జీసస్, ఇట్ ఈస్ ద ప్రొఫెసీ అబౌట్ ఎవ్రీ ట్రూ సర్వెంట్ ఆఫ్ గాడ్. నిజమైన యథార్థవంతులైన భారము కలిగిన అభిషిక్తులైనటువంటి దైవ సేవకులందరికీ యెషయా 49వ అధ్యాయము చెందుతుంది, వాళ్ళను ప్రస్తావిస్తుంది. ఎందుకు అంటే యేసును గూర్చి మాత్రమే కాదు, మొట్టమొదట యేసు అన్నాను, తర్వాత ఇంకా సేవకులందరూ అన్నా నేను. ఒక్క యేసయ్యను గూర్చి మాత్రమే కాదు. ఈ 49:6లో మీరు చూసినట్లయితే అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించాను. ఇది తప్పకుండా యేసును గూర్చిన వాగ్దానమే, యేసును గూర్చిన ప్రవచనమే. నేను లోకమునకు వెలుగై ఉన్నానని యేసు ప్రభు చెప్పాడు. యోహాను సువార్త 8:12లో నేను లోకానికి వెలుగై ఉన్నానని యేసు ప్రభువారు తన నోరారా చెప్పినటువంటి మాట. యోహాను 8:12. గనుక ఇది ప్రప్రథమంగా యేసును గూర్చినటువంటి ప్రవచనం. కానీ ఇశ్రాయేలీయుల కన్నులు, అన్యుల కన్నులు కూడా తెరవడానికి నిన్ను పంపుతున్నాను పౌలును గూర్చి చెప్పాడు దేవుడు. అపోస్తలుల కార్యాలు 26లో దమస్కు మార్గంలో పిలిచినప్పుడే దేవుడు చెప్పాడు. కాబట్టి యేసు ప్రభువుకు చెందినటువంటి వాగ్దానము, దైవ సేవలు తమను తాము పానార్పణంగా ధారపోసుకుంటున్నటువంటి నమ్మకమైన దైవ సేవకులందరికీ కూడా ఇదే వాగ్దానం, ఇదే ప్రశంస, ఇదే మెప్పు, ఇదే ఘనత. వారికి అందరికీ ఇదే
వర్తిస్తుందన్నమాట. అందరికీ అప్లికబుల్, అందరికీ అన్వయించదగినది అని మనం గ్రహించాలి. నాట్ ఓన్లీ జీసస్. ఎందుకు అంటే ఆ తరువాత 49:14 అయితే సీయోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. చూసారా, ఇక్కడికి వస్తే సీయోను అంటే ఇశ్రాయేలు జనాంగమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరి మనం ఎక్కువ ఇష్టంగా మక్కువగా ఒక పాట పాడుకుంటాం. గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక స్త్రీ తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను అని మనం ఎక్కువ వాగ్దానం చెప్పుకుంటాము, జ్ఞాపకం చేసుకుంటాము, పాట కూడా పాడుకుంటాం. నా ప్రాణప్రియుడా యేసురాజా అనే అద్భుతమైన పాటలో ఒక చరణం ఉంటుంది. గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచున. ఇంకొక పాట కూడా, గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచున, మరచిన గాని నీవెన్నడు మరువావు విడువవు ఎడబాయవు కరుణారాజా. ఈ వాగ్దానము సేకరించింది 49వ అధ్యాయం నుండే. 49వ అధ్యాయము 15 నుండి ఆ వాగ్దానాన్ని సేకరించి భక్తుడు ఆ పాట రాశారు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా. ఎందుకన్నాడు ఈ మాట? సియోను అనుకున్నదట, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడు అని సియోను అనుకొనుచున్నది. కానీ దేవుడు వదిలేయడం అనేది అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఆ ప్రసక్తే లేదు, ఆ ప్రశ్నే పుట్టదు, ఆ పరిస్థితి ఎప్పటికీ రాదు. దేవుడు వదిలిపెట్టడం కాదు, దేవుడట ఈ వ్యక్తిని ఉన్నతముగా హెచ్చించడానికే పూనుకున్నాడట. 3వ వచనము చూడండి. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరచుకొనిదను అని ఆయన నాతో చెప్పాడు. ఈ వ్యక్తి చెబుతున్నాడు, ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరచుకొనిదను అని ఆయన నాతో చెప్పాడు. ఆయనను 4వ వచనం, దేవుడు నాకింత ఉన్నతమైనటువంటి వాగ్దానమును చేశాడు. గర్భమున నేను పుట్టగానే యెహోవా నన్ను పిలిచాడు. 1వ వచనంలో చూడండి, తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని ఆయన నా నామమును జ్ఞాపకం చేసుకున్నాడు. నా నోరును వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మెరుగుపెట్టిన బాణముగా అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. ఇన్ని కార్యాలు చేశాడు దేవుడు. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవని దేవుడు వాగ్దానం చేశాడు. నీలో నన్ను మహిమపరుచుకుంటానని ఆయన నాతో చెప్పాడు. అయినను నేనేమనుకున్నానంటే, వ్యర్థముగా నేను కష్టపడి తిని. దేవుని కొరికే బ్రతికాడు ఈ వ్యక్తి, కానీ ఏమనుకుంటున్నాడంటే, వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచి ఉన్నాననుకుంటుని.
ప్రియ దేవుని బిడ్డలారా, దైవ సేవకులందరిలోనూ మొట్టమొదట మనం చెప్పుకోవలసినటువంటి సేవకుడు యేసునాథుడు. యేసునాథుడు, ఆ తరువాత మానవ మాతృలైన సేవకులు. ఈ ఇద్దరిని కలిపి యెషయా భక్తుడు మాట్లాడుతాడు. ఇది మనం గమనించాలి. అక్కడున్న మాటలను బట్టి కొన్ని మాటలేమో యేసును గూర్చినవి, కొన్ని మాటలేమో మానవ మాతృలమైన మనలను గూర్చినవి. వాటిని మనము విభజించుకోవాలి. సత్యవాక్యమును సరిగా విభజించాలి మనం. యెషయా 42 నుండి ఈ వ్యవహారం ప్రారంభమవుతుంది. యెషయా 42 నుండి 42 చూడండి. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనువాడు, నా ప్రాణమునకు ప్రియుడు. ఇతడెవరంటే యేసునాథుడే. యేసునాథుడే. యేసు ప్రభువును గూర్చి మాట్లాడుతూ 3వ వచనం, అతడు సత్యమును అనుసరించి న్యాయము కనబరుచును, భూలోకమున న్యాయము స్థాపించే వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు. 42వ అధ్యాయం యెషయా 3వ వచనం. యేసును గూర్చిన అద్భుత వాగ్దానం. కానీ అదే 42లో ఇంకా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత 19లో, నా సేవకుడు తప్ప ఎవడు గుడ్డివాడు, నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు, నా భక్తుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు, యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు. నీవు అనేక సంగతులను చూచుచున్నావు గాని గ్రహింపకున్నావు. ఇతడు మానవ మాతృడు. యెషయా 42 మొదటి 3 వచనాల్లో, 6-7 వచనాల్లో కూడా ఉన్నటువంటి సేవకుడు నజరేయుడైన యేసు. కానీ 19లో ఉన్న సేవకుడు యేసు కాదు. ఎందుకంటే ఆ సేవకుడు గుడ్డివాడట, చెవిటివాడట, అనేక సంగతులు చూసి కూడా గ్రహించకుండా ఉన్నాడు. అది యేసు కావడానికి వీల్లేదు. అది నేను కావచ్చు, ఇంకే సేవకుడైనా కావచ్చు, మానవ మాతృడు ఎవడైనా కావచ్చు, కానీ యేసు కావడానికి వీల్లేదు. కనుక యెషయా 42లో సేవకుడు అని పిలువబడుతున్న ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక ఆయనేమో అదృశ్య దేవుని దృశ్య రూపము, నజరేయుడైన యేసు. ఇంకొక సేవకుడు ఎవరంటే నీవు నేను. మానవ మాతృలైనటువంటి దైవ సేవకులందరూ కూడా. అలాగే 49లో కూడా అప్పటి నుంచి ప్రారంభమైంది. 42 నుండి 49 వరకు మిళితమై మిశ్రమముగా ఈ ప్రవచనం కొనసాగుతుంది. దైవ సేవకుడు అనే పేరిట పిలువబడుతున్న ఒక దివ్య పురుషుడు ఉన్నాడు. ఆయన తర్వాత ఆయన అడుగుజాడలలో ఆయనను వెంబడించి ఆయనను సేవించడానికి పూనుకున్న నీలాంటి నాలాంటి సేవకులు ఉన్నారు. ఈ బలహీనమైన మాటలన్నీ మనవి. ఏ బలహీనమైన మాటలు? అయ్యో దేవుడు నన్ను మరిచిపోయాడు అని మనం అనుకుంటున్నామట. దేవుడు నన్ను మరచి ఉన్నాడని మనం అనుకుంటున్నామట. 14వ వచనం చూడండి, ప్రభువు నన్ను మరచి ఉన్నాడు అని సియోను అనుకొనుచున్నది. అలాగ యేసు ప్రభు అనుకోలే. నా తండ్రికి ఇష్టమైనది నేను ఎప్పుడూ చేయుచున్నాను గనుక ఆయన నన్ను ఎప్పుడు చేయి విడవలేదని చెప్పాడు, సాక్ష్యం ఇచ్చాడు. ఆయన సిలువ మీద వ్రేలాడేదాకా ఆఖరి క్షణములో సర్వలోక పాపాలు ఆయన మీద మోపబడినప్పుడు తప్ప ఎప్పుడు తండ్రి అన్న దేవుడు తన కుమారుణ్ణి విడవలేదు, విడిచాడని కుమారుడు కూడా అనుకోలేదు. నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అని పరిపూర్ణమైన నమ్మికతో
యేసు ప్రభు వారు జీవించారు, సేవించారు. నన్ను దేవుడు వదిలేశాడేమో, నా తండ్రి వదిలేశాడేమో అని జీవిత కాలంలో ఎప్పుడూ ఆయన బాధపడలేదు. కానీ ఇక్కడ ఉన్న వ్యక్తి బాధపడుతున్నాడు. దేవుడు నన్ను మర్చిపోయాడు. నేను చాలా సేవ చేశాను, అయ్యో వేస్ట్ అయిపోయింది నా బలమంతా, నా టైము వ్యర్థమైంది, నా శక్తి వ్యర్థమైంది. దేవుని కొరకు ఎంతో ప్రయాసపడ్డాను కానీ ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచాను అని అనుకుంటున్న వ్యక్తి ఎవరు? నేను అనుకున్నాను అలాగా. మీరు అనుకుంటే అనుకొని ఉండొచ్చు. యెషయా 49:4 మనల్ని గూర్చినటువంటి మాట, మనలను గూర్చినటువంటి ప్రవచనం, మనుషులైనటువంటి దైవ సేవకులందరినీ గూర్చిన ప్రవచనం. దేవుని సేవ యథార్థంగా చేద్దామనుకున్న ప్రతి ఒక్కరూ ఏదో ఒకసారి ఇలాగ అనుకుంటారు. యథార్థంగా దేవుని సేవ చేయాలి, డబ్బాశ లేకుండా, ఎలాంటి ఘనత కోరకుండా, మనుషుల మెప్పు కోరకుండా, ఎక్కడ రాజీ పడకుండా, దేవుని కొరకు 100% నమ్మకమైన సేవ చేయాలని ప్రతిష్ఠించుకున్న ప్రతి సేవకుడు కూడా తన బ్రతుకు కాలంలో ఎప్పుడో ఒకసారి యెషయా 49:4లోకి వస్తాడు. దేవుని చేత అభిషేకించబడ్డవాడు, దేవుని చేత మెరుగు పెట్టబడిన బాణముగా చేయబడినవాడు, అతని నోరును దేవుడు వాడిగల ఖడ్గముగా చేశాడట. అంటే అతను మాట్లాడితే కత్తి బయటకు వస్తుంది, అంత శక్తిగల ప్రసంగికుడు అన్నమాట. నా నోరే ఖడ్గం, నాకు వేరే ఖడ్గం అక్కర్లేదు, అలా దేవుడు నన్ను చేశాడు అని చెబుతున్నాడు. అంటే మహాబలమైన ప్రసంగికుడు, దేవుడే పదును పెట్టినటువంటి ఒక బాణం. దేవుడు అలాగా ఆశీర్వదించి తన అంబుల పొదిలో పెట్టుకుంటే చాలా సేవ చేశాడు ఆయన. ఎంతో సేవ చేసి, ఎన్నో కార్యాలు దేవుని కొరకు చేసి, ఎన్నో ప్రసంగాలు చేసి, ఆఖరికి అనుకున్న ఫలితాలు రాకపోయేసరికి, తాను అనుకున్నట్టుగా దేవుడు పని చెయ్యకపోయేసరికి, అయ్యో నేను తప్పు చేశాను, నేను దేవుని సేవకు రాకుండా ఉండాల్సిందేమో, నేను దేవుని సేవ కొరకు వచ్చినా ఏం ప్రయోజనం లేదు, నా బలమంతా వ్యర్థమైపోయింది, నా సమయం వ్యర్థమైపోయింది, ఫలమేమీ లేదు అని నేను అనుకుంటుని అని సాక్ష్యం ఇస్తున్నాడు. అది యేసయ్య కాదు. అలాగ అనుకున్నవాడు ఒకవేళ అనుకుంటే, అద్దంకి రంజిత్ తోఫీర్ అనుకుంటే అనుకొని ఉండొచ్చు, మీరెవరైనా అనుకుంటే అనుకొని ఉండొచ్చు. ఆ బలహీనమైన తలంపులు దేవుని స్వరూపమై ఉన్న యేసులో లేవు, మనలో ఉన్నాయి. కనుక దేవుని సేవకుడు యేసు, ఆయన శరీరములోని అంగములము మనం. ఆయన సేవ ప్రారంభించాడు, పైకి వెళ్ళిపోయాడు. మిగిలిన సేవను ఆయన శరీర అవయవాలుగా మనం చేస్తున్నాం. మనలోనికి వస్తాయి ఇలాంటి బలహీనమైన తలంపులు. ఈ రాత్రి ఒకే విషయం మీకు విన్నవించి ముగిస్తాను. అదేంటంటే, మనందరినీ కూడా నిరాశపరచడానికి, ఇలాంటి నిస్పృహ, ఇలాంటి డిప్రెషన్లోకి నడిపించడానికి సాతాను శక్తులన్నీ కూడా ముమ్మరంగా దండెత్తి మనందరి మీదకి వస్తున్నాయి. అనేక లక్షల కోట్ల దురాత్మలు, చీకటి శక్తులు మనందరి మీదకి వస్తున్నాయి, మనల్ని నిరాశ నిస్పృహలో ముంచివేయడానికి. అందుకే మనకి ఇలాంటి తలంపులు వస్తున్నాయి. ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడ్డాను, ఏం ప్రయోజనం కలిగింది?
ఇన్ని సంవత్సరాలు నేను సేవ చేశాను, ఇంతమందికి సువార్త ప్రకటించాను, ఏమి ప్రయోజనం కలిగింది? నా బలమంతా వ్యర్థమైపోయింది, నా బ్రతుకంతా వ్యర్థమైపోయింది. దేవుడు వాగ్దానం చేశాడు, నా కుమారుడా, నేను నీలో నన్ను నేను మహిమపరుచుకుంటాను, నీవు నా సేవకుడు అన్నాడండి అని 30 ఏళ్ళు అయిపోయింది. ఆ మాట దేవుడు సెలవిచ్చి 40 ఏళ్ళు అయిపోయింది, 46 ఏళ్ళు అయింది, 50 ఏళ్ళు అయింది. ఏది కార్యం ఎక్కడ జరిగింది? చెప్పాడులే, గొప్ప గొప్ప మాటలు చెప్పాడు, గొప్ప గొప్ప మాటలు చెప్పాడు. నేను నమ్మాను. దశాబ్దాల తరబడి దేవునిలో నడిచాను, దేవునిలో బ్రతికాను, ఆయన సేవ చేశాను. బ్రతికే తెల్లారిపోయింది, నా బ్రతికే తెల్లారిపోయింది. ఏది? దేవుడు కార్యం చేయలేదే అనే ఈ బలహీనమైన తలంపులు ప్రభువైన యేసులో లేవు, నీలో ఉన్నాయి, నాలో ఉన్నాయి. ఇక్కడ దేవుని సేవకుడు యేసు బలవంతుడైన సేవకుడు. ఆ తరువాత ఆయన విడిచిపెట్టిపోయిన పనిని చేయడానికి పూనుకున్న మనం బలహీనులమైన సేవకులు. ఈ బలహీనమైన తలంపులు మనలోనే కలుగుతాయి. గనక మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దయచేసి గమనించండి. నీవు అలాగనుకోవద్దు. ఆయన నోటనే పలికిస్తున్నాడు. వ్యర్థముగా నేను కష్టపడితేని ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచి ఉన్నాను అనుకుంటుని, నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని వద్దనే ఉన్నది. యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయను. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ప్రియ దైవజనుడా, దేవుని కుమార్తె, దేవుని కుమారుడా, నువ్వు కృంగిపోవడానికి వీల్లేదు, నువ్వు కృంగిపోకూడదు. ఏం ప్రయోజనం? దేవుడు నన్ను వదిలేశాడు, నా సేవకేమీ ఫలము రాలేదు, నన్ను ఎవరు పట్టించుకున్నారు, నా ద్వారా ఏం సేవ జరిగింది అని ఎప్పటికీ అనుకోవద్దు. ప్రపంచంలో కొంతమంది మహా గొప్ప దైవజనులు ఉన్నారు. వాళ్ళలాగా మనం సేవ చేయలేకపోయాం. భక్త సింగయ్య గారు ఉన్నారు, పిఎం సామ్యలయ్య గారు ఉన్నారు. మనకు తెలిసిన తెలుగు ప్రాంతాల్లో అంతర్జాతీయంగా కూడా వారు వాడబడ్డారు. ఇంటర్నేషనల్గా కోట్ల మందికి సువార్త ప్రకటించిన గొప్ప దైవజనుడు డాక్టర్ బిల్లీ గ్రాహం గారు, అలాగే డాక్టర్ రవి జకరియస్ గారు, ఆస్వాల్డ్ స్మిత్ గారు, వీళ్ళంతా అంతర్జాతీయంగా వాడబడ్డారు. చార్ల్స్ స్పర్జన్ గారు, చార్ల్స్ జి ఫిన్నీ గారు, వీళ్ళంతా అంతర్జాతీయ స్థాయి సేవకులు. మరి మనకున్నదంతా మనము త్యాగము చేసి ఒక ఊరిలో గుర్తింపు లేకుండా మిగిలిపోయాము. ఆ ఊరైనా మనల్ని గుర్తించలేదు. బిల్లీ గ్రాహం గారిని అయితే ప్రపంచం గుర్తించింది. ప్రతి అమెరికన్ న్యూ సెనేట్, న్యూ పార్లమెంట్ అన్నమాట స్టార్ట్ అయ్యేటప్పుడు ఆయనను పిలిచి ప్రార్థన చేయించుకొని మొదలుపెట్టేవాళ్ళు పార్లమెంటు సమావేశాలు. ఆయన వస్తుంటే పార్లమెంట్లో ఉన్న సెనేటర్స్ అందరు నిలబడేవాడు. ఎంత ఆనర్! మనల్ని ఎవడు లెక్క చేశాడు? మనం ఉన్న ఊర్లోనే ఎవడు మనని లక్ష్యం చేయలేదు. మన హృదయంలో ఒక తీవ్రమైన గాయం ఉన్నది. దేవుని కొరకు ఎంతో చేశాను, కానీ గుర్తింపు లేకుండా నా బ్రతికిలాగా అయిపోయింది అని ఈ డిప్రెషన్ ఎందుకు వస్తుంది తెలుసా? సాతాను కలిగించే డిప్రెషన్ అది. సాతాను కలిగించే డిప్రెషన్.
దేవునికి నీ పట్ల ఒక ఉన్నతమైన సంకల్పం ఉన్నది ప్రియ సోదరుడా సోదరి. ఈ డిప్రెషన్ని బంధిస్తూ మనం ఇవాళ ప్రార్థన చేద్దాం. బిల్లీ గ్రహాం గారి లాగా నేను సేవ చేయలేదు. చాలా ఏళ్ల కిందట నేను చెప్పాను, మీలో నా అంతరంగికులు కొంతమంది నాతో క్లోజ్గా మూవ్ అయిన వాళ్ళు విని కూడా ఉంటారు. కొన్ని ప్రసంగాల్లో నేను చెప్పాను, కొన్నిసార్లు వ్యక్తిగతంగా మాట్లాడుతూ చెప్పాను. బిల్లీ గ్రహాం గారిలాగా నేను సేవ చేయలేదు, బిల్లీ గ్రహాం గారిలాగా నేను సేవ చేయలేను, కానీ నాలాగా ఆయన కూడా చేయలేడు. నాలాగా ఆయనను చేయమనండి, వందిత శుభగుణశాలి పాట రాయమనండి, ఆయనను జ్వలిత భానుకోటి తేజ పూజ అని పాడమనండి, ఆయనను యుగాంతం బుక్ రాయమనండి. వాళ్ళందరూ గొప్ప గొప్ప దైవజనులు, వాళ్ళ స్థానాలలో గొప్పోళ్ళు. వాళ్ళలాగా మనం చేయలేము, మనలాగా వాళ్ళు చేయలేరు. అలాగే రంజిత్ తోఫీర్ లాగా మీరు చేయలేరు, కానీ మీరు చేసిన సేవ నేను కూడా చేయలేను. ప్రతి ఒక్కరూ స్పెషల్, ప్రతి ఒక్కరూ యూనిక్, ప్రతి ఒక్కరు మనలో ప్రతి ఒక్కరము కూడా తమ తమ స్థానాలలో మనము విశిష్ట వ్యక్తులము. మన మీదికి ఈ చీకటి, ఈ నిస్పృహ, నిరాశ, డిప్రెషన్, అయ్యో నా బ్రతికే వేస్ట్ అయింది, నేనేమీ సాధించలేదు, దేవుడు నన్ను మరిచిపోయాడు, నేను అనవసరంగా ఇన్ని త్యాగాలు చేశాను అనుకునేదంతా కూడా సైతాను తలంపులు. వాటిని మనం బంధించి వాళ్ళ పాతాళ లోకాన్ని విసరికొట్టి సమాధి చేద్దాం. నీవు అలాగ అనుకోవద్దు. నీవు అనుకున్నట్టుగా జరగకపోవచ్చు. అందరూ బిల్లీ గ్రహాం కారు. ఒక ఆయన ప్రార్థన చేశారట, దేవా నన్ను బిల్లీ గ్రహాం లాగా వాడుకోని. దేవుడు జవాబిచ్చాడు, నాకు ఒక బిల్లీ గ్రహాం చాలు, రెండో బిల్లీ గ్రహాం అక్కర్లేదన్నాడు. దేవునికి ఒక్క మోషే చాలు, రెండో మోషే అక్కర్లే. ఒక్క పౌలు చాలు, ఇంకో పౌలు అక్కర్లే. ఒక్క రంజిత్ తోఫీర్ చాలు, ఇంకో రంజిత్ తోఫీర్ అక్కర్లే. మనలో ప్రతి ఒక్కరూ విశిష్ట వ్యక్తులమే. నీవు చాలా విశిష్టమైన వ్యక్తి. అయ్యో వృధాగా నా బలమును, నా ధనమును, నా సమయమును, నా బ్రతుకును వృధాగా వ్యయపరిచాను, ఏమి లాభం, అంత అన్యాయం అయిపోయింది అని నీవు అనుకోవద్దు. అది సాతాను తెచ్చిపెట్టే తలంపు. దైవ సేవకులందరి మీద ఈ నల్లటి చీకటి మేఘాలు ముసురుకుంటూ ఉన్నాయి. ఆ డిప్రెషన్ను మనం వాళ్ళు తరిమి కొడదాం. సేవకులు, సేవకు సహకారులు అందరి మీద ఈ చీకట్లు ముసురుకుంటున్నాయి. అందరిలో ఇదే డిప్రెషన్, అందరిలో ఇదే నిరాశ, నిస్పృహ. దాన్ని మనం తరిమి కొడదాం ఇవాళ. దేవుడు మాట్లాడుతున్నాడు. మరి 7వ వచనములో, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనెను అని రాజులు గ్రహించి లేచెదరు అట. రాజులందరూ సింహాసనాల మీద కూర్చొని ఉంటారు. నిన్ను చూసినప్పుడు వాళ్ళు దిగ్గున లేచి నిలబడతారు. ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడని గ్రహించి, అంటే రాజులు నిన్ను గౌరవిస్తారు. గౌరవం, దేవుడు నీకు అటువంటి గౌరవ స్థానం ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రము. ఎప్పుడంటే 8వ వచనములో, అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి. ఆ ప్రముఖమైన జగద్విఖ్యాతిగాంచిన వాగ్దానం కూడా ఈ 49వ అధ్యాయంలోనే ఉంది. రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని,
అనుకూల సమయమందు నేను నీ మొరనాలకించి తిని అనే వాగ్దానం కూడా ఇక్కడే ఉంది. ఒక అనుకూల సమయం ఉంది. అనుకూల సమయములో ఎన్నిక లేని మనలను దేవుడు ఎలా చేస్తాడంటే, మనల్ని చూసి రాజులే దిగ్గున నిలబడేటట్టు చేస్తాం. రాజులకు మనల్ని చూస్తే గౌరవము, భయం కలుగుతుంది. దేశాధికారులు, దేశములను ఏలే ప్రధానమంత్రులు, ఉన్నతాధికారులు మనల్ని చూసి దిగ్గున లేచి నిలబడేంత ఉన్నతముగా దేవుడు మనలను హెచ్చించబోతున్నాడు. ఈ వాగ్దానమును మనం స్వతంత్రించుకుందాం. ఇంత డిప్రెషన్ ఎందుకు వస్తుంది మనకు అంటే, ఈ డిప్రెషన్ మనలో కలిగించడానికి సాతాను ద్విముఖ వ్యూహము అవలంబిస్తున్నాడు. అందరూ శ్రద్ధగా వింటున్నారా? ఈ కృంగిన మనస్సు, నిరాశ, నిస్పృహ మనలో కలగడానికి ద్విముఖ వ్యూహము, రెండంచెల వ్యూహమును సాతాను అమలు చేస్తున్నాడు. లిసన్ టు మీ కేర్ఫుల్లీ. రెండు దశలలో ఈ వ్యూహాన్ని సాతాను అమలు చేస్తున్నాడు మనకు వ్యతిరేకంగా. మొదటిది, జరగవలసిన కార్యాన్ని డిలే చేయడం. బాగా గమనించండి. దీని మీద ఇప్పుడు మనం ప్రార్థన పోరాటం చేయాలి. జరగవలసిన పనులను ఇప్పుడు కాదులే, రేపు ఎల్లుండి, రేపు అని వాయిదా వేస్తూ పోవడం, ఇది సైతాను కార్యం. రెండవ మెట్టు వాడి వ్యూహంలో ఏంటంటే, ఇదిగో లేట్ అవుతుంది కదా, దేవుడు నిన్ను వదిలేశాడు అని మనతో చెబుతాడు. వాడు ముందు పనులేమో జరగకుండా చేస్తాడు. డిలే. పనులన్నీ ఆటంకపరుస్తాడు. వాడే ఆలస్యం చేసి, నీ దేవుడు ఎక్కడున్నాడు, నేను మర్చిపోయాడు అని మనకు చెబుతాడు. ఉదాహరణకు, ఇప్పుడు నేను ఒక ల్యాండ్ అమ్మాలనుకున్నాను. ఆ ల్యాండ్ 14 సంవత్సరాలు బట్టి అమ్మడం జరగడం లేదు. ఆశ్చర్యం కాదు? పెద్ద అధికారులు వస్తారు, ప్రభుత్వ అధికారులు, బ్యాంక్ మేనేజర్లు, రెవెన్యూ అధికారులు, మినిస్టర్లు, వాళ్ళ పిఏలు, పెద్ద మహానుభావులు వస్తారు. అంత బాగున్నదండి, మేము కొనుక్కుంటామంటారు. మళ్ళీ అడ్రస్ ఉండదు. 14 ఏళ్ళు అయిపోయింది. దీనికి కారణం సాతాను. అందరూ అద్భుతమైన ల్యాండ్ అంటారు, మేమే కొంటామంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. చాలా గమనించాలి, ఇది జాగ్రత్తగా గమనించాలి. సాతాను యొక్క వ్యూహము మన పనులను ఆలస్యం చేయడం. నాకెలాగ ఆలస్యం అవుతుంది? చాలామంది అంటున్నాను, అయ్యగారు ఎప్పటి నుంచో చెబుతున్నాడు, ల్యాండ్ ఉంది, ల్యాండ్ అమ్ముతాను, డబ్బులు వస్తాయి అని చెబుతున్నాడండి. బ్రతికే తెల్లారిపోతుంది. ఇంకెప్పుడు అమ్ముతాడు, ఇంకెప్పుడు డబ్బులు వస్తాయి, అంతా ఒకటి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక ఆయనకి ఎప్పటికీ డబ్బులు రావు, అంతా ఒట్టిదే అనుకొని కూడా కొంతమంది అబ్షాలోము వర్గంలో చేరిపోయారు. అక్కడ వస్తాయి ఏమోనంటే అక్కడ రాలేదు, ఎటు కాకుండా పోయారు వాళ్ళు, అది వేరే విషయం. మరి నాకెందుకు జరగడం లేదు? విచిత్రం. మన దేశంలో ఉన్నంత దరిద్రపు కొట్టు మూఢనమ్మకాలు ఎక్కడ లేవు. అంతా మంచిగా టర్మ్స్ అన్నీ కుదిరినాయండి, మనం అగ్రిమెంట్ రాసుకున్నాము అనే టైంలో, ఇవాళ మంగళవారం కదండి, ఇవాళ ఇట్లాంటి అమ్మకాలు అవి చేయొద్దు, మాకు సెంటిమెంట్ అండి, మంగళవారం చేయొద్దు. సరే మంగళవారం, సరే ఆగుదాం.
మరి బుధవారం చేద్దామా, గురువారం చేద్దామా అంటే గురువారం అమావాస్య ఉందండి, చేయొద్దంట. ఆ అమావాస్య అయిన తర్వాత ఈ మీడియేటర్స్లో ఎవరిదో ఒకరికి నాయనమ్మ చచ్చిపోతుంది. ఆ దశదిన కర్మ అయ్యేదాకా నేను రానంటాడు వాడు. కాబట్టి ఆ ఓనర్ను అందరినీ ఆపేస్తాడు. అయ్య బాబోయ్, పెద్దావిడ ఎవరో చనిపోయిందట, మనం ఇలాంటప్పుడు చేయొద్దండి, మహిళ ఇలాంటప్పుడు చేస్తే ఆ క్షణంతా మనకు చుట్టుకుంటుంది అని అదొక సెంటిమెంట్. ఇంకేముంది, ఆ దశదిన కర్మ అయ్యేసరికి మళ్ళీ అమావాస్య వస్తుంది. అందరం కూడుకుందాం అనే లోపల మళ్ళీ మంగళవారం వస్తుంది. ఈ మంగళవారాలు, అమావాస్యలు, ఏదేదో దుర్దినాలు, అశుభదినాలు, ఎవరో ఒకరు ముసలోళ్ళు, అందరికీ ఎవరో ఒకరు ఉంటారు కదా. ఈ మీడియేటర్లు, ఆ కొనేవాడు, ఆ మధ్యలో ఉన్నోళ్ళు, అందరికీ ఎవరో నాన్నమ్మలు, అమ్మమ్మలు, బామ్మగారులు ఉండరా, ఎవరో ఒకరు గుర్తుకుమంటూ ఉంటారు. మళ్ళీ అమావాస్య. ఇట్లా 14 సంవత్సరాలు అయిపోయింది. 14 సంవత్సరాలు అయిపోయింది. శకునం బాగా లేదని, అశుభం జరిగిందని, ఒక మరణం జరిగిందని, ఇలాగా సాతాను మన కార్యాలను డిలే చేస్తూ ఉంటాడు. డిలే టాక్టిక్స్. పని జరగకుండా ఆలస్యం చేసి 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 మన దగ్గరకు వచ్చి చెబుతాడు, ఏదయా నీ పని ఎక్కడ చేశాడు దేవుడు, దేవుడు నిన్ను మర్చిపోయాడు, నువ్వు పిచ్చోడివై ఆయన మీద ఆశ పెట్టుకొని ఇంతగా దేవుని కొరకు పోరాడుతున్నావు, కానీ అసలు దేవుడు నిన్ను వదిలేశాడయ్యా అని చెబుతాడు. మనం వెంటనే ఒప్పేసుకుంటాం. ఆ ఆలోచనను మనం స్వీకరించి, నిజమే, నాకు అన్యాయం అయిపోయింది, చాలా అన్యాయం జరిగింది నాకు, నేను వృధాగా నా బలమునంతా ఖర్చు పెట్టేశాను, నాకు అన్యాయం జరిగిపోయిందనే డిప్రెషన్లో మనం మునిగిపోతాం. గనుక ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదట ఈ డిప్రెషన్కు కారణమైన వాడు సాతానని గుర్తుపట్టండి. రెండవదిగా ఏం చెయ్యాలంటే, నీ పనులు జరగకుండా అడ్డగిస్తూ, ఆటంకపరుస్తూ, ఆలస్యం చేస్తూ చేస్తూ ఉన్నవి చీకటి శక్తులు, సాతాను శక్తులు. ఇవి న్యాచురల్గా జరుగుతున్న ఆలస్యాలు కాదు. ల్యాండ్ అమ్మడమే కాదు, అమ్మాయి పెళ్లి జరగాలి, అబ్బాయి పెళ్లి జరగాలి, డిలే 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 డిలే. సమయం దాటిపోతుంది, అమ్మాయికి ఏజ్ బారైపోతుంది, ఇంకా సెటిల్ కాలేదే అనే డిప్రెషన్ వస్తుంది. ఉద్యోగం రావాలి, మంచి హైలీ క్వాలిఫైడ్ పర్సన్, టాలెంటెడ్, అన్ని విషయాల్లో చాలా నిపుణుడు, సమర్థుడు, అర్హుడు, కానీ ఉద్యోగం రాదు. ఎందుకు? సాతాను తెచ్చిపెట్టే డిలే 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 డిలే. నిష్కారణంగా ఉన్న ఉద్యోగం ఊడిపోతుంది, కొత్త ఉద్యోగం రాదు. అలాగనే ఒక ఇండస్ట్రీ పెడదాం అనుకుంటాం, వ్యాపారం, దానికి ప్రభుత్వం పెద్దలు, అబ్బా అద్భుతమైన వ్యాపారం అండి, అద్భుతమైన ప్రపోజల్, మేము దీన్ని శాంక్షన్ చేస్తామని తీసుకుంటాం. మామూలు తినే వాళ్ళందరూ తింటారు, మన ఫైల్ ఏమో ముందుకు కదలదు. అయిపోయిందండి, రేపురా ఎల్లుండిరా, రేపు మాపు ఎల్లుండి అని చెప్తూ ఏళ్ళు గడిపేస్తారు. ఈ డిలే 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 చేసే చీకటి శక్తులన్నిటిని ఇవాళ మనం బంధించి వేద్దాం. మీ ముందు ఉంచాలనుకున్నటువంటి ప్రార్థన అంశం ఇది.
మన ఇళ్లలో జరగవలసిన శుభకార్యాలు జరగకపోవడానికి, ఇంకా పుట్టవలసిన గర్భఫలం మనకు రాకపోవడానికి, పెళ్ళిళ్ళు జరగలేదు, వ్యాపారాలు ప్రారంభం కాలేదు, ఇల్లు కట్టాలనుకున్నాం అది ఇంకా ఫినిష్ కాలేదు, ల్యాండ్ అమ్మాలనుకున్నాం డబ్బులు రాలేదు, ఏం జరుగుతుందో పిచ్చెక్కుతోంది. అనుకున్న పనులన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఎండమావిలాగా ఇదిగో చక్కని జలాశయం ఉంది, సెలయేరు, చక్కని సరస్సు ఉంది, స్వచ్ఛమైన జలాలు అనుకుని పోతే అది ఇంకా దూరం వెళ్ళిపోతుంది. బ్రతికే తెల్లారిపోతుంది. సాతాను ప్రయోగించే బహు క్రూరమైన అస్త్రం ఇది. ఆలస్యము చేసే చీకటి శక్తులను యేసు నామములో బంధించి వేద్దాం. ఇవాళ ఇన్ని ఏళ్లుగా ఆగిపోయిన పనులు రేపు తూర్పు తెల్లవారగానే జరగడం మొదలు కావాలి. ఇది మన యొక్క ప్రార్థన. ఈ మధ్యరాత్రి డిలేయింగ్ ఈవిల్ స్పిరిట్స్ ఉంటాయండి. వాని తంత్రములు ఎన్నో రకాలుగా ఉన్నాయి, మనకి ఇంకా అన్నీ తెలియవు. సాతానుతో మనం పోరాటం చేస్తున్నాం కానీ వాని వ్యూహాలు ఇంకా మనకు తెలియలేదు. వాడి వ్యూహాలన్నీ మనం గ్రహించాలి. మనం మానవ మాత్రలు, మన ఎన్నో పనులు మనం పెట్టుకుంటాం. ఆ పనులన్నీ దేవుని బిడ్డల పనులన్నీ వెనక్కి వెళ్ళిపోతుంటాయి. సాతాను అదుపాజ్ఞల్లో ఉన్నోళ్ళ పనులు మాత్రం చకచకా జరిగిపోతాయి. అప్పుడు అనిపిస్తుంది ఏంటంటే అసలు దేవుణ్ణి నమ్మకుండా ఉన్నోళ్ళే బాగుంటున్నారుగా. ఇల్లు మీద ఇల్లు కట్టేసుకుంటున్నారు, వ్యాపారం మీద వ్యాపారం ఇంకా కొత్తగా మొదలు పెట్టుకుంటున్నారు, తులాలు కిలోల కొద్ది బంగారం కొనేసుకుంటున్నారు, స్థిరాస్తులు విస్తరింపజేసుకుంటున్నారు. వాడు పట్టిందల్లా బంగారం అయిపోతుంది. మరి ఏది నాకు ఆశీర్వాదం లేదే అని దేవుని బిడ్డలు ఎన్ని కోట్ల మంది సఫర్ అయిపోతున్నారండి. కోట్ల మంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సీరియస్ ప్రాబ్లం. ఇది యాదృచ్ఛికం కాదు, ఏదో అనుకోకుండా అట్లా జరిగిపోయిందని అనుకోకండి. నో 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 ఇక్కడే వాడిని పీక పట్టుకోవాలి మనం. యేసు నామములో నా పనులు జరగకుండా ఆటంకపరుస్తున్నటువంటి, నా పనులన్నింటినీ ఆలస్యం చేస్తూ ఉన్నటువంటి చీకటి శక్తులారా మిమ్మల్ని యేసు నామములో గద్దిస్తూ బంధిస్తున్నాను. యేసు రక్తంతో మిమ్మల్ని కట్టి పడవేస్తున్నాను, కొట్టివేస్తున్నా, పాతాళ లోకంలోకి విసరుకొట్టి మిమ్మల్ని త్రొక్కి సమాధి చేస్తున్నాను అని ఒక డిక్రీ, ఒక దైవాజ్ఞను మనం ఇవాళ విడుదల చేద్దాం. ఈ డిలే టాక్టిక్స్లో ఉన్నటువంటి ఒక విశేషం ఏంటంటే, దేవుడు ఒక పని చేద్దాం అనుకున్నాడు, నీవు కూడా ఒక పని చేద్దాం అనుకున్నావు. నువ్వు దేవుడు అగ్రి అయిన తర్వాత వాడొచ్చి ఈ పని చేయడానికి వీల్లేదు, నేను ఒప్పుకోనంతే అని అంటాడా? అంటే కుదురుతుందా? దేవుడు నీవు కలిసి ఒప్పుకున్నారు ఒక పని చేయడానికి. ఇలా జరగొద్దు, ఈ పని చేయొద్దు అని వాడు నేరుగా ముందుకొచ్చి అడ్డగించడు. దేవుడు చేస్తానన్నాడు, నీవు చేస్తానన్నావు, వాడు వద్దంటే ఎలా కుదురుతుంది? గనుక వాడు ఏం చేస్తాడంటే, వద్దని ఏమనడు, ఈ పని జరగాలి కానీ ఇప్పుడు కాదు, రేపు జరగాలి కానీ రేపు జరగాలి. ఇదన్నమాట డిలేయింగ్ పవర్ ఆఫ్ ద ఈవిల్ స్పిరిట్స్, డిలేయింగ్ టాక్టిక్స్ ఆఫ్ ద ఈవిల్ స్పిరిట్స్. చెయ్యి బాబు, సేవ చెయ్యి, కానీ నెక్స్ట్ ఇయర్
నెక్స్ట్ మంత్, రేపు అని కుంటి సాకులు చెప్పి వాడు ఆలస్యాన్ని సృష్టిస్తూ ఉంటాడు. చాలా పెద్ద వ్యూహం ఇది. నీవే పని చేయాలనుకున్నా ఆ పని చెయ్యి, కానీ రేపు చెయ్యి అంటాడు, ఎల్లుండి చెయ్యి అంటాడు. ఇలా ఏళ్ళు గడిచిపోయేటప్పటికి నువ్వు ఈ 49వ అధ్యాయము 4వ వచనంలోకి వస్తావు. ఏళ్ల తరబడి డిలే డిలే లేట్ 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 ఆలస్యం 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 అయిపోయి 49వ అధ్యాయం యెషయా గ్రంథం 4వ వచనంలోకి వచ్చి పడతాం. అయ్యో, నేను వ్యర్థముగా ప్రయాసపడి. అప్పుడు దేవుడు చెబుతున్నాడు, బాబు, సైతాన్ గాడు ఎంత తెలివిగా పనిచేసినా, నాకొక సమయమున్నది, అనుకూల సమయమందు నీ మొర ఆలకించితి. 8వ వచనం, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించితిని. దేవుడు మన ప్రార్థనలకు తప్పక సమాధానం ఇస్తాడు. సైతాన్ ఏం చేస్తున్నాడు? రెండంచెల వ్యూహంలో మొట్టమొదటేమో మన పనులను ఆలస్యం చేసి, ఆలస్యమైంది కదా, దేవుడు నీకు అన్యాయం చేసేసాడు అని మనకు చెప్తున్నాడు. ఇది రెండంచెల వ్యూహం. వాడి స్వరం మనం వినొద్దు. వాడి మొహం, వాడి ఏంటి ఆలస్యం చేయటము, వాడు ఎంత ఆలస్యం చేసినా దేవునికి నిర్ణయ కాలం అనేది ఒకటి ఉంది. సాతాను ఎంత తెలివిగా పనిచేసి ఎంత ఆలస్యం చేసినా దేవునికి నిర్ణయ కాలం ఒకటి ఉంది. ఆ నిర్ణయ కాలములో శారాను తప్పక దర్శించాడు. ఆ నిర్ణయ కాలములోనే ఆయన నన్ను కూడా దర్శిస్తాడు. వాడు ఎంత ఆలస్యం చేసినా, ఎంత పండితుడైనా, ఎంత తెలివిగా పనిచేసినా వాడి బలమంతా వృధా అయిపోతుంది, మన బలం కాదు. నిజమైన నమ్మకమైన దైవ సేవకుల బలం వృధా కావడం లేదు, సైతాను గాడి బలమే వృధా అయిపోతా ఉంది. వాడే వృధాగా కష్టపడుతున్నాడు, మనం కాదు. అన్యజనులు ఏల వ్యర్థమైన దాని తలంచుచున్నవి. క్రీస్తు సువార్తకు వ్యతిరేకంగా పనిచేసే శక్తులే వృధాగా ప్రయాసపడుతున్నారు. మన ప్రయాస ఎప్పుడు వ్యర్థం కాదు. 1 కొరింథీ 15:58 ప్రకారం ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి. వ్యర్థమయ్యేది సైతాన్ గాడి ప్రయాస, వ్యర్థమయ్యేది సువార్త విరోధుల ప్రయాస. మన ప్రయాస వ్యర్థం కాదు. లేట్ అయింది కదా అంటే లేట్ అవుతుంది బాబు. లేట్ అయినా సరే, ఎంత ఆలస్యమైనా ఒక అనుకూల సమయం ఉంది. అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి. ఒక టైం ఉంది దేవునికి. ఆ టైములోనే వీడి కుప్పిగంతులన్నీ వేస్తాడు సైతాను. నీ విశ్వాసానికి పరీక్ష. నీకేదో అన్యాయం అయిపోయింది, నీ డబ్బులన్నీ పోయినాయి, నీ యవ్వన కాలం అంతా వృధా అయిపోయింది, నీ యవ్వన బలమంతా వ్యర్థంగా ఖర్చు అయిపోయింది, అనుకున్నది నీవు సాధించలేకపోయావు. నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. నువ్వు ఎలా సేవ చేస్తున్నావో అలాగే సేవ చెయ్యి, ప్రశాంతంగా చెయ్యి. నువ్వేమీ కదలకుండా చెదరకుండా స్థిరమైన మనస్సుతో సేవ చెయ్యి. నిరాశ నిస్పృహ నీలోనికి రానివ్వద్దు. ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ప్రత్యేక సంకల్పం ఉన్నది. ఆ సంకల్పం నెరవేర్చడానికి నిర్ణయ కాలం ఉన్నది. నీ ప్రార్థనలన్నీ దేవుని దగ్గర పోగుపడుతూ ఉన్నాయి. అనుకూల సమయమందు ఆ పోగుపడిన ప్రార్థనలన్నిటికీ ఆయన సమాధానం ఇస్తాడు. సాతాను ఫైనల్గా ఓడిపోతాడు. చిట్ట చివరికి ఓడిపోయేది సైతానే గాని దైవజనుడు ఓడిపోడు, దేవుడు ఓడిపోడు, యేసునాథుడు ఓడిపోడు. మనందరినీ దేవుడు విజయోత్సవముతో ఊరేగిస్తున్నాడు.
ప్రియా దేవుని బిడ్డలారా, ఇవాళ ఇది మన ప్రార్థన అంశం. మన కార్యములను ఆలస్యం చేయడానికి సాతాను ప్రయోగిస్తున్నటువంటి శక్తులన్నిటినీ ఈ రాత్రి మనం బంధించి గద్దించి పారద్రోలి వేద్దాం. ఇంతకుముందు ఎన్నో ప్రసంగాలు చేసుకున్నాం, కానీ ఎన్ని ప్రసంగాలు చేసుకుంటే ప్రయోజనం ఏముంది? ఎన్నిసార్లు ధైర్యం తెచ్చుకుంటే ప్రయోజనం ఏముంది? ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది. పనులు జరగడం లేదు, డిప్రెషన్ వచ్చేస్తూ ఉంది, బతుకు తెల్లారిపోతుంది, మరణం దగ్గరకు వచ్చేస్తూ ఉంది, ఇంకెప్పుడు అనే టెన్షన్ మనలో బిల్డప్ అయిపోతూ ఉంది. అందుకని ఇవాళ మనము ఈ టెన్షన్ని బంధించేద్దాం. మన పనులు జరగకుండా ఆలస్యం కావడానికి కారణమైన చీకటి శక్తులను బంధించి వేద్దాం. పనులు ఆలస్యం కావడం ద్వారా దేవుని బిడ్డల మనస్సుల్లో ఏర్పడుతున్న నిరాశ నిస్పృహలను యేసు రక్తంతో మనం తరిమి కొడదాం, కడిగి పారవేద్దాం. అందరిలో నూతన ఉల్లాసము, ఉత్సాహము, ఉత్తేజము దేవుడు నింపునట్లుగా ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలు ఇవాళ దేవునిలో ఆనందించేటట్టుగా దేవుడు కార్యం చేయాలని ప్రార్థన చేద్దాం. దేవా, నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీ సేవకులు, సత్య సంబంధులు, సత్యము కొరకు ప్రతిష్ఠితులైన వాళ్ళందరూ ఆనందించి ఎగిరి గంతులు వేసి నాట్యమాడి ఉల్లసించి నూతన బలము పొందుకొని ముందుకు సాగునట్లుగా ఇవాళ పరిశుద్ధాత్మను కుమ్మరించమని మనం ప్రార్థన చేద్దాం. యథార్థవంతులైన దైవజనులతో ఇవాళ మాట్లాడుతాం. యథార్థవంతులైన సత్య సంబంధులైన దైవ సేవకులు మొదలుపెట్టిన పనులన్నీ ముందుకు జరగడానికి, అవన్నీ పరిపూర్ణంగా నెరవేరడానికి వాళ్ళ కార్యం చేయమని ప్రార్థన చేద్దాం. ఎక్కడెక్కడ పనులన్నీ ఆపి బంధించేసాడో సైతాన్, ఆ బంధకాలన్నీ వాళ్ళు తెరించేద్దాం. ఆగిపోయిన పనులన్నీ జరగాలి, ట్రాన్సాక్షన్స్ జరగాలి, రావాల్సిన డబ్బులు రావాలి, జరగాల్సిన పెళ్ళిళ్ళు జరగాలి. ఎక్కడివక్కడ ఆగిపోతున్నాయి అంటే దుష్టుని శక్తులు అవన్నీ ఆపుతున్నాయి. వాళ్ళని యేసునామములో గద్దించేద్దాం. ఇవాళ పారద్రోలి వేద్దాం చీకటి శక్తులు. ఆగిపోయిన ఆశీర్వాదాలన్నీ వరదలాగా విడుదలై మన జీవితాన్ని ముంచెత్తాలి. అసలు శత్రువు ఒకడు ఉన్నాడని గుర్తుపడదాం. వాడు మన పనులను ఆటంకపరుస్తున్నాడు, ఆలస్యం చేస్తున్నాడని గుర్తుపడదాం. దేవుని శక్తితో వాడి మాడు పగలగొడదాం. ఇవాడ మన శత్రువు అయిన సాతానును ఇవాళ చెత్తగా చిత్తుగా కొట్టేద్దాం. మనం పోరాటం అండి. నువ్వు రోషంతో, పౌరుషంతో నువ్వు చేసే ప్రార్థనలో నువ్వు పలికే దేవుని తీర్పు, అది కత్తిలాగా వాడిని నరుకుతుంది. దేవుడు నీ నోటినే ఖడ్గంగా చేశాడు. ఆ ఖడ్గాన్ని వాడు నీ నోటిని ఖడ్గంగా చేశాడు. నువ్వు అనుకుంటున్నావు దేవుడు నన్ను మర్చిపోయాడని. దేవుడు అంటున్నాడు, నేను నీ నోటినే ఖడ్గంగా చేశాను కదా అంటున్నాడు. ఆ ఖడ్గాన్ని వాడు. నోటిని ఖడ్గంగా వాడడం అంటే ప్రార్థన చేయడమే. ప్రార్థనలో నువ్వు పలికే దైవాజ్ఞ, దేవుని యొక్క తీర్పులు సాతానును ఖైమా కొట్టేస్తే అంతే. రండి మనం ప్రార్థన చేసుకుందాం. సాతాను యొక్క ఈ రెండంచెల వ్యూహాన్ని వాళ్ళ భగ్నం చేసేద్దాం. ఆగిపోయిన మన పనులన్నీ జరగాలి. తెల్లారేసరికి మనందరం శుభవార్తలు వినాలి. ఆగిపోయిన నీ వ్యాపార లావాదేవీలు, నీ ఇంట్లో శుభకార్యాలన్నీ ఒక్కసారిగా జరిగిపోవాలి. రేపు ఉదయకాలం మనకు జూబిలీ సంవత్సరం కావాలి. రండి ప్రార్థన చేసుకుందాం. రండి అందరూ కూడా కళ్ళు మూసుకొని తలలు వంచి ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. హల్లెలూయా రీ ఖాపారా కందల రదర బరాసి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా నీకు వందనాలు 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 వందనాలు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు నిరాశపడొద్దు. నీ నోటిని ఖడ్గంగా చేశాను కదా, కత్తిలాగా నీ నోటిని వాడమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆటంకాలు చెదిరిపోతాయి. ఆటంకపరిచే శక్తులన్నీ చెల్లా చెదురైపోతాయి. నీ నోటిని ఖడ్గంగా చేశాను. నువ్వు చేసే ప్రార్థన శక్తివంతమైనది. దేవుని బిడ్డ, నువ్వు ప్రార్థన చెయ్యి. ప్రార్థన ద్వారా ఈ ఆలస్యం చేసే శక్తులన్నింటినీ బంధించేసి జయం నీదే, జయం నీదే. అనుకూల సమయం వచ్చేసింది కనుకనే ప్రభు మనతో ఈ మాటలు మాట్లాడాడు. నేడే మిక్కిలి అనుకూల సమయం, ఇదే మిక్కిలి అనుకూల సమయం. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రభువానికి వందనాలు వందనాలు వందనాలు.